ఉద్యమంపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న టీజేఏసీ ఇప్పుడు కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయింది. సీమాంధ్రుల వాదనలు వింటూ వచ్చిన నేతలు ఇకపై నో సైలెన్స్ అంటున్నారు. సీమాంధ్రుల కళ్లు తెరిపిస్తామని చెప్తున్నారు. తెలంగాణ ఆకాంక్షను చాటి చెబుతామని అంటున్నారు. ఇందుకోసం శాంతి ర్యాలీలు నిర్వహించాలని డిసైడ్ అయింది టీజేఏసీ. జిల్లాలతో పాటు రాజధానిలోనూ నిర్వహించనుంది. తెలంగాణలో విముక్తి కోసం పోరు జరుగుతుంటే సీమాంధ్రలో ఆధిపత్యం కోసం ఆందోళనలు జరుగుతున్నాయన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరావు. సమైక్యం పేరుతో ఉద్యమించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మరి తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి పోరాటం మరొక వైపు. ఇవాళ అందుకనే తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఆంధ్ర పాలకుల కుట్రలను తిప్పికొడదాం, తెలంగాణను కాపాడుకుందామనే నిర్ణయానికి వచ్చినాం. మేము ఆ దిశగా మరి మా ఆకాంక్షల్ని వ్యక్తం చేయటానికి, వాటిని కాపాడుకోవటానికి, సీమాంధ్ర పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితంగా నిలబెట్టడానికి మా కార్యాచరణ మేము నిర్ణయించుకున్నాం. ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలుస్తామన్నారు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు. అవసరమైతే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సీమాంధ్రలో కొంతమంది నాయకులు కావాలని గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సమ్మెను నిన్ననే మేము ప్రకటించడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి సమ్మె అని. ఎందుకంటే ఒక ధర్మం కోసం పోరాడి అనేక వీరోచితమైనటువంటి పోరాటాల ఫలితంగా అనివార్యంగా వచ్చినటువంటి తెలంగాణని మళ్ళీ వెనక్కి లాగడానికి చేస్తున్నటువంటి ఈ అధర్మమైనటువంటి పోరాటాన్ని ఆపేయాలని మేము తెలంగాణ జేఏసీ పక్షాన అనేక సందర్భాల్లో టీజేఏసీ ఉద్యమ కార్యాచరణకు టీఆర్ఎస్, బీజేపీ, న్యూ డెమోక్రసీ పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు అలర్ట్ గా ఉండాలన్నారు నేతలు. ఎంత హింసకు పాల్పడే ప్రయత్నం చేసినా, ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఈ దఫా తెలంగాణ ఉద్యమం శాంతిని మాత్రమే నమ్ముకున్నది. ఈ దఫా తెలంగాణ ఉద్యమం ఓపికని, సహనాన్ని మాత్రమే అడాప్ట్ చేసుకున్నది. మీరు మా సహనాన్ని, మా ఓపికని బలహీనతగా మాత్రం భావించకూడదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు ఆపాలని కోరారు టీజేఏసీ నేతలు.